జయ శ్రీమన్నారాయణ. 80వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే తృతీయాంశే తృతీయోధ్యాయః బ్రహ్మజ్ఞానమాహాత్మ్యవర్ణనం. శ్రీ మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికెను, జ్ఞాతమేతన్మయా త్వత్తో యథా సర్వమిదం జగత్ విష్ణుర్విష్ణో విష్ణుతశ్చ న పరం విద్యతే తతః. ఈ సకల జగత్తు విష్ణువే, విష్ణువునందే ఉన్నది, విష్ణువు వలననే వచ్చినది, అతని కంటే ఇతరము ఇంకొకటి లేదు అని నీ నుండి నేను తెలుసుకుంటుని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జ్ఞాతమితి జగద్విష్ణురితి తదాత్మకత్వముక్తం విష్ణావితి లయస్థిత్యోహస్థానత్వం విష్ణుత ఇతి కారణత్వం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. జ్ఞాతం అని, జగత్ విష్ణువు అని, విష్ణాత్మకత్వము చెప్పబడినది. విష్ణు ఇది లయము, స్థితి విష్ణువులోనే అని చెప్పబడినది. విష్ణుతః అని కారణత్వము చెప్పబడినది. ఏతత్తు శ్రోతుమిచ్చామి వ్యస్త వేద మహాత్మనః వేదవ్యాస స్వరూపేణ యథా తేన యుగే యుగే. ఇక ఇప్పుడు ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ప్రతి ద్వాపరయుగమున వేదవ్యాస స్వరూపముతో వేదములను విభజించిన విధానమును వినగోరుచున్నాను. యస్మిన్ యుగే వ్యాసో యోయ ఆసీన్ మహామునే తం తమాచక్ష్వ భగవన్ శాఖాభేదాంశమే వద. శ్రీహరి ఏ ఏ యుగమున ఏ ఏ రూపములను ధరించనో దానిని తెలుపము. అట్లే వేదముల శాఖలు శాఖాభేదములను కూడా నాకు తెలుపము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి, వేదద్రుమస్య మైత్రేయ శాఖాభేదా సహస్రశః న శక్త్యా విస్తరాద్వక్తుం సంక్షేపేణ శృణుష్వతం. మైత్రేయ, వేదవృక్షమునకు వేల కొలది శాఖాభేదములు కలవు, కావున విస్తారముగా చెప్పశక్యము కానిది సంక్షేపముగా చెబుతాను వినుము. ద్వాపరే విష్ణు వ్యాసరూపీ మహాముని వేదమేకం సుబహుదా కురుతే జగతో హితః. ప్రతి ద్వాపరయుగమున శ్రీ మహావిష్ణువు వ్యాసరూపమును ధరించి ఒకటిగా ఉన్న వేదమును జగత్తు హితమునకే చాలా భేదములను చేయును. వీర్యం తేజోబలం చాల్పం మనుష్యాణమవేక్ష చ హితాయ సర్వభూతానాం వేద భేదాన్ కరోతి సహ. మానవుల వీర్యము తేజస్సు బలము అల్పముగా నుండుట చూచి సకల ప్రాణుల హితమునకై వేదభేదములను చేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వీర్యమితి వీర్యం ఉత్సాహః తేజః తపో యోగాదిజనితః ప్రభావః బలం ధారణాశక్తి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వీర్యం అని, వీర్యం అనగా ఉత్సాహము, తేజః తపో యోగాదుల వలన కలిగిన ప్రభావము, బలం అనగా ధారణాశక్తి. యయాస కురుతే తన్వా వేదమేకం పృథక్ ప్రభుః వేదవ్యాసాభిధానాతు సా మూర్తిర్మధుద్విషః. శ్రీహరి వేదములను విభాగము చేసిన ఆయా శరీరములకు వేదవ్యాస అను నామము ఏర్పడినది. యస్మిన్ మన్వంతరే వ్యాస ఏ తాం నిబోధమే యథా చ భేద శాఖానాం వ్యాసేన క్రియతే మునే. ఏ ఏ మన్వంతరములలో ఎవరెవరు వ్యాసులుగా అవతరిస్తారో ఆ వ్యాసులు శాఖాభేదములను ఎలా చేస్తారో వినుము, తెలుసుకొనుము. అష్టావింశతి కృత్వో వై వేదో వ్యస్తో మహర్షిభిః వైవస్వతేంతరే తస్మిన్ ద్వాపరేషు పునః 28 సార్లు వైవస్వత మన్వంతరమున ప్రతి ద్వాపరయుగమున మహర్షులు వేదములను విభజించిరి. వేదవ్యాసా వ్యతీతాయే అష్టావింశతి సత్తమా చతుర్ధాయైః కృతో వేదో ద్వాపరేషు పునః. శ్రేష్ఠుడా, 28 మంది వేదవ్యాసులు గడిచిపోయిరి. ఆ 28 మంది ప్రతి ద్వాపరములోనూ వేదమును 4గా విభజించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వేదవ్యాసా ఇది వ్యతీతాః నివృత్తాధికారాః అష్టావింశతిత్యార్షః సులోభః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. వేదవ్యాస అని, వ్యతీత అనగా అధికారము, గడిచిన వారు అని, అష్టావింశతి అని ఉండాలి. సులోపముతో అష్టావింశతి అనున్నది ఋషి ప్రయోగము కాన సాధువు. ద్వాపరే ప్రథమే న్యస్తః స్వయం వేద స్వయంభువా ద్వితీయే ద్వాపరే చైవ వేదవ్యాసః ప్రజాపతిః
ప్రథమ ద్వాపర యుగమున స్వయముగా స్వయంభూ అనగా చతుర్ముఖ బ్రహ్మయే వేదములను విస్తరించను. ఇక రెండవ ద్వాపరమున ప్రజాపతి అనగా మనువు వేద విభాగమును చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ద్వాపరేతి ద్వితీయే మనువ్యాసః బ్రహ్మా మనుమువాచేదం వేదాన్వ్యస్య ప్రజాపత ఇతి వాయుక్తే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ద్వాపరే అని ద్వితీయ ద్వాపర యుగమున మనువు వ్యాసులు. ఇతడ వాయుపురాణ శ్లోకమున ఇట్లు చెప్పబడినది. బ్రహ్మ మనువుతో వేదమును విభజింపమని చెప్పెను అని. తృతీయే చోసనా వ్యాసః చతుర్థే చ బృహస్పతిః సవితా పంచమే వ్యాసః షష్ఠే మృత్యుః స్మృతః ప్రభుః. మూడవ ద్వాపరమున శుక్రాచార్యులు వ్యాసులు. నాలుగవ ద్వాపరమున బృహస్పతి వ్యాసులు. ఐదవ ద్వాపరమున సూర్యుడు వ్యాసులు. ఆరవ ద్వాపరమున యమధర్మరాజు వ్యాసులు. సప్తమే చ తథైవేంద్రో వశిష్ఠచాష్టమే స్మృతః సారస్వతశ్చ నవమే త్రిధామా దశమే స్మృతః. సప్తమ ద్వారమున ఇంద్రుడు వ్యాసుడు. అష్టమ ద్వారమున వశిష్ఠులే వ్యాసులు. నవమ ద్వారమున సారస్వతులు వ్యాసులు. దశమ ద్వాపరమున త్రిధాములు వ్యాసులు. ఏకాదశే తు త్రిపుష భరద్వాజస్తదః పురః త్రయోదశే చాంతరిక్షో ధర్మీ చాపి చతుర్దశే. 11వ ద్వాపరమున త్రిభుషుడు వ్యాసులు. ద్వాదశ ద్వాపరమున భరద్వాజుడు వ్యాసులు. త్రయోదశ ద్వాపరమున అంతరిక్షులు వ్యాసులు. చతుర్దశ ద్వాపరమున ధర్మీ వ్యాసులు. త్రయ్యారుణి పంచదశే షోడశే తు ధనంజయః కృతంజయ సప్తదశే సంజయోష్టాదశే స్మృతః. పంచదశ ద్వాపరమున త్రయ్యారుణి వ్యాసులు. షోడశ ద్వాపరమున ధనంజయుడు వ్యాసులు. సప్తదశ ద్వాపరమున కృతంజయుడు వ్యాసులు. అష్టాదశ ద్వాపరమున సంజయులు వ్యాసులు. తతో వ్యాసో భరద్వాజో భరద్వాజాత్ గౌతమః గౌతమాదుత్తరో వ్యాసో హర్యాత్మాయోభిధీయతే. 19వ ద్వాపరమున భరద్వాజుడు వ్యాసులు. ఇతని తర్వాతే గౌతముడు 20వ. 21వ ద్వాపరమున ఉత్తముడు వ్యాసులు. హర్యాత్మా వ్యాసులు అని మరో పేరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తతయితే ఉత్తమాది చతుష్కస్య పురాణాంతర ప్రసిద్ధాని హర్యాత్మాది నామాంతరాణి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉత్తమాది 4 నామములు పురాణాంతరములలో ప్రసిద్ధములైన హర్యాత్మాది నామాంతరములు. అద హర్యాత్మనోవేన స్మృతో వాజిశ్రవాముని సోమ సుష్మాయణ తస్మాత్ తృణబిందురితి స్మృతః. 22 ద్వాపరమున వేణుడు వ్యాసులు. ఇతనినే వాజిశ్రవుడు అందరు. 23 ద్వాపరమున సోమ సుష్మాయణులు వ్యాసులు. తృణబిందువు అందరు. రుక్షో బూద్భార్గవస్తస్మాత్ వాల్మీకిర్యోభిధీయతే తస్మాదస్మత్ పితా శక్తిః వ్యాసస్తస్మాదహం మునే. 24వ ద్వాపరమున భృగుపుత్రుడు వృక్షుడు వాల్మీకి అనువాడు వ్యాసులు. 25వ ద్వాపరమున మపితా శక్తి వ్యాసులు. 26 ఆ తర్వాత నేను అనగా పరాశరుడును వ్యాసులుగా ఉందను. జాతు కర్ణో భవన్మంతః కృష్ణద్వైపాయనస్తదా అష్టవింశతి రీత్యేతే వేదవ్యాసాః ప్రకీర్తితాః. నా తర్వాత 27వ వాడు జాతకర్ణుడు వ్యాసులు. 28వ వాడు కృష్ణద్వైపాయనుడు వ్యాసులు. ఇట్లు 28 మంది వేదవ్యాసులను వివరించితిని. ఏకో వేద చతుర్ధాతు తైః కృతో ద్వాపరాదిషు. ఆ 28 మంది వ్యాసులు ద్వాపరయుగాదిలో ఒక వేదమును 4గా విభజించరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏక ఇతి ద్వాపరాదిషు ద్వాపరమాదిర్యేషాం తాని ద్వాపరాదీని ద్వాపర సంధ్యం శేష్విత్యర్థః. ద్వాపరాంతే వేద విభాగ ప్రసిద్ధేః ద్వాపరే తు పరావృత్తే మనో స్వయంభువేంతరే బ్రహ్మా మనుమువాచేదం వేదాన్వ్యస్య ప్రజాపత ఇతి వాయుక్తేః సంతను సమకాలం ద్వైపాయనోత్పత్తి ప్రసిద్ధేశ్చ. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఏకహితి ద్వాపరాదిషు అనగా ద్వాపరము ఆదిగా గల దానిలో అని అర్థము. అనగా ద్వాపర సంధ్యంసలు అని అర్థము. ద్వాపరాంతమున వేద విభాగము ప్రసిద్ధము కదా. ఇచ్చట వాయుపురాణమున ఇట్లు చెప్పబడినది.
ద్వాపరము పరావృతము కాగా స్వయంభువ మన్మంత్రమున బ్రహ్మ మనువుతో వేదములను విభజించుము అని పలికెను. శంతను మహారాజు సమకాలము కృష్ణద్వైపాయనోత్పత్తి ప్రసిద్ధి ఉన్నదే కదా. భవిష్యే ద్వాపరే చాపి ద్రౌణీర్వ్యాసో భవిష్యతి వ్యతీతే మమ పుత్రేస్మిన్ కృష్ణద్వైపాయనే మునే. నా పుత్రుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుని అధికారము గతించిన తరువాత రాబోవు ద్వాపరమున ద్రోణపుత్రుడు అశ్వత్థామ వ్యాసుడు కాగలడు. జై శ్రీమన్నారాయణ. సశేషము.